రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటని, ఆయన ఉద్దేశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడే మన సమస్యల్ని డీల్ చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఎవరైతే నమ్ముతున్నారో ఈరోజు నీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆన్లైన్లో చూస్తున్నారేమో, ఈరోజు నీ కుటుంబ సమస్యలను, నీ పరిచర్యకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు డీల్ చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు డీల్ చేస్తే మరి ఎలా ఉంటుందంటే, ఎంత కష్టమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత ఇబ్బందికరమైనటువంటి మరి ఆ యొక్క కలిగిన బాధ అయినప్పటికీ కూడా దేవుడు డీల్ చేస్తే అది చాలా చిన్నదిగా, అసలు ఆ సమస్య అనేది మనకి తెలియకుండానే దాన్ని దాటి మనం వచ్చేస్తాము. మనకి విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడి రాత్రి డీల్ చేయబోతున్నాడు. మరి యాకోబుకి కూడా అలాంటి సమస్య వచ్చిందండి. మరి ఆయనకు కూడా చాలా అన్యాయం జరిగింది. ఎలాంటి సమస్య అంటే, యాకోబు ఎవరిని కూడా బాధ పెట్టలేదు, కానీ తన మామ ద్వారా మరి లాబాను చేత చాలా మోసగించబడ్డాడు. 14 సంవత్సరాలు ఒక జీతగాడిలాగా పనిచేశాడు. యాకోబు మీద చాలా అసూయ వచ్చేసింది వాళ్ళ మామగారికి. అలాగే వేరుగా చూసేవాడు. అది ఎంత భరించలేని బాధ అంటే అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నీ సమస్యను, అయ్యో నాలాంటి సమస్య ఎవరికి ఉండదు, మరి నా సమస్య నాకే తెలుస్తుంది, నా బాధ నాకే తెలుస్తుంది, పక్కవారికి తెలియదు కదా, ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు ఎంతటి సమస్యనైనా, ఎలాంటి బాధనైనా దేవుడు డీల్ చేసి దాటొచ్చేసే అనుభవంలోనికి నిన్ను దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇక్కడ ఎన్నో బాధలు చూశాడు యాకోబు, ఎంతో నలిగిపోయాడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మరి లాబాను మరి మారిపోయాడు, కానీ యాకోబు పట్ల దేవుడు మారలేదండి. ఈరోజు మనం అనుకుంటాం దేవుడు మారిపోయాడేమో, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా ప్రార్థన అంగీకరించట్లేదేమో, కష్టం పెరిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు దూరం అయిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ మరి ఇక్కడ లాబానైతే మారిపోయాడు, యాకోబు పట్ల దేవుడు మారలేదు. మనిషి ఎప్పుడైనా మారిపోవచ్చు అంట. అది స్నేహితులైనా, బంధువులైనా, తల్లిదండ్రులైనా, మరి పిల్లలైనా, ఎంత ఇంపార్టెంట్ రిలేషన్ అనుకున్నా మరి వాళ్ళు ఏదో ఒకటి టైంలో, సిచ్యువేషన్లో నిన్ను పక్కన పెట్టి నేను బాధ పెట్టవచ్చు. కానీ దేవుడు నిత్యము నీ పట్ల ఎప్పటికీ మారడు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా నువ్వు దేవుణ్ణి చేర్చుకొని యేసు ప్రభుని అంగీకరించి సంఘంలో చేర్చబడి ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉన్న మొదటి రోజు నుంచి, ఆ క్షణం నుండి కూడా ఇప్పటిదాకా కూడా దేవుడు నిన్ను ఒకేలా ప్రేమిస్తున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే తన చుట్టూ ఉన్న పరిస్థితి అంతా మారిపోయింది. తనకు మరి ఎంతో వ్యతిరేకత వస్తుంది యాకోబుకి. తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అన్ని విషయాల్లో కూడా బాధపడుతున్నాడు, మాటలు అంటున్నాడు. మరి లాబాను చేత చాలా మోసగించబడుతున్నాడు. ప్రతి క్షణం బాధను ఎదుర్కొంటున్నప్పుడు మరి అలా కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత 14 సంవత్సరాలు జీతగాళ్ళ పనిచేసి నలిగిపోతున్న టైంలో దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడాడు, నిన్ను నీవు ప్రత్యేకపరచుకో, ఇక్కడ ఉండొద్దు, బయలుదేరు అని దేవుడు చెప్పినప్పుడు, ఈ స్థితి నీకొద్దు అని ఒక రోజున యాకోబుతో దేవుడు మాట్లాడాడు. మనం అనుకుంటాం మన బాధ చూసి దేవుడు సంతోషిస్తున్నాడా, నా బాధ ఆయనకు అర్థం కావట్లేదా, నా స్థితిగతులు ఆయన ఎరగట్లేదా, నేను ఎవరికి ఏం చేశాను, నాకెందుకు ఈ బాధ అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాధలో, మనకున్నటువంటి కష్టంలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఒక రోజున ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తీసుకువెళ్ళిపోతాడు. ఆ పరిస్థితి దాటించేసి దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ యాకోబు అలాంటి బాధను భరించినప్పుడు దేవుడు మాట్లాడడం మనం ఒకసారి చూద్దామండి. ఆదికాండం 31:13. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసేతవో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశముకు తిరుగు వెళ్ళుమని నాతో చెప్పమనెను. ఇక్కడ దేవుడు
మరి అక్కడ ఉండొద్దు, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, ఇక్కడ నువ్వు ఉండొద్దు, బయలుదేరు అని దేవుడు చెప్పడం జరిగింది. స్థితి నీకొద్దు అని చెప్పి దేవుడు మాట్లాడడం జరిగింది. ఆ బాధని అలా కంటిన్యూస్గా తను బాధపడేలాగా దేవుడు ఉంచలేదండి. ఒక రోజున దేవుడు మాట్లాడినప్పుడు నీ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఇక్కడ యాకోబుని ఎప్పుడైతే యాకోబుతో దేవుడు మాట్లాడాడో వెంటనే మరి యాకోబు దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆ బాధ అంతా కూడా పక్కన పెట్టి మరి లేచి బయలుదేరడము జరిగింది. మరి దేవుడు ఎప్పుడైతే విడిపిస్తాడని నమ్మాడో దేవుడి మాటని చాలా యాక్యురేట్గా తీసుకున్నాడు. ఇది ఎవరో చెప్పిన మాటగా తీసుకోలేదు, దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను ఖచ్చితంగా వింటానని లోబడి మరి వెంటనే నిర్ణయాన్ని తీసుకొని బయలుదేరడం మనం చూస్తాం. అలాగే ఆదికాండం 31:7 మనం చూసినట్లయితే మరి మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతను నాకు హానినియ్యలేదు. ఎన్నిసార్లు బాధ పెట్టినా, జీతాలు మార్చినా, ఇబ్బంది పెట్టినా, మరి మోసగించినా, మరి తన యొక్క విరోధమైన స్వభావాన్ని ప్రతి క్షణం చూపించినప్పటికీ కూడా మరి దేవుడు తను విడిచిపెట్టలేదని యాకోబు గ్రహించాడు. వెంటనే మరి ఆ మాటను తెలుసుకొని తన జీవితంలో అమ్మో ఇక్కడ మరి ఎలా ఉన్నప్పటికీ కూడా, మరి ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా దేవుని మాటను వింటాను అని చెప్పి ఆ యాకోబు దేవుడికి లోబడ్డం మనం చూస్తాం. చాలాసార్లు మనం అనుకుంటాం కష్టంలో ఉన్నప్పుడు ఎలా నేను బయటపడేది, ఎలాగ నాకు సొల్యూషను, ఎవరి దగ్గరికి వెళ్తే నా సమస్య తీరుతుంది అని మనం చాలా ఆలోచనలు చేస్తామండి. కానీ ఇక్కడ యాకోబులాగా నువ్వు దేవుని యొద్ద కనిపెడితే, దేవునితో మాట్లాడడం మొదలు పెడితే, దేవుని దగ్గర నాకు పరిష్కారం ఉందని నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా దేవుడు నీతోని మాట్లాడుతాడు. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావేమో, అప్పుల బాధతో ఉన్నావేమో, ఒకవేళ మనశ్శాంతి కరువైందేమో, లేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు తెలియట్లేదేమో, నువ్వున్న ఆ యొక్క పరిస్థితిలో నువ్వు ముందుకి అడుగు వేయలేకపోతున్నావేమో, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ రాత్రి దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో నిశ్చయంగా మాట్లాడడం జరుగుతుంది. అలా మాట్లాడాడు కాబట్టే దేవుడు మరి ఆ యొక్క యాకోబు ఆ యొక్క పరిస్థితి అంతా నా కష్టం నుంచి దాటి వచ్చేయడానికి అవకాశమైంది. రోమా 8:31 మనం చూసినట్లయితే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంగా నుండగా మనకి విరోధి ఎవడు? మనం ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడు. మొన్న మేమంతా అదే క్లెయిమ్ చేస్తున్నాం. అమ్మకు ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఎప్పుడు కూడా మా అమ్మగారికి అనారోగ్యం అనేది లేదండి. ఒకవేళ జ్వరం వచ్చినా కూడా ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. ఎవరిని కూడా మరి అందరూ నా దగ్గర ఉండాలి, నాకు అన్నీ చేయాలి, లేకపోతే ఇంకేదో అని ఏది ఎక్స్పెక్ట్ చేసేది కాదు. తనకి జ్వరం వచ్చినా కూడా మాకు తెలిసేది కాదు. అలాంటిది నా చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ టైం ఎదుర్కొంటున్నాను ఎంత పెద్ద బాధని. తనకి ఎలా ఉంటుందంటే ఒకరోజు బాగుందంటుంది, అప్పుడే చాలా నాకు తగ్గిపోయింది అంటుంది, ఒకరోజు మళ్ళీ కళ్ళు తిరిగేస్తున్నాయి, తల తిరిగేస్తుంది అని చెప్పినప్పుడు ఇది నాకు ఒక ప్రాక్టికల్. అప్పుడు నేను ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తాను, ప్రభువా ఇదిగో నా తండ్రి నా పక్షంగా నువ్వు ఉండవా, నాకు విరోధి ఎవడు ప్రభువా? ఏ దురాత్మకి అవకాశం కానీ అధికారం కానీ నా తల్లి మీద లేదు. ఇదిగో ఒక దుర్గమును, ఒక యేసు రక్తమును నేను ప్రోక్షిస్తున్నానని చెప్పి నిత్యము కూడా ఈ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థించినప్పుడు మరి వెంటనే స్వస్థత చూస్తున్నాను, వెంటనే సమాధానం చూస్తున్నాను, వెంటనే విడుదలను చూస్తున్నాను. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని మాట మనకి ధైర్యం తెచ్చుకోవాలండి. దేవుడు మాట చదివినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు మరి ఆ వాక్యంలో ఒక ఆదరణ కలుగుతుంది, ఆ వాక్యంలో ఒక ధైర్యం వస్తుంది. ఆ వాక్యం చదివినప్పుడు మన గుండెలో ఆ వేదన అంతా కూడా తీరిపోయి దేవుడు ఖచ్చితంగా మరి కార్యం జరిగిస్తాడనేటువంటి నమ్మకం ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో ఖచ్చితంగా విశ్వాసం ఉంటే మనకి ఏదైనా సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను ఆ మాటను పట్టుకొని నేను ప్రార్థించినప్పుడు మరి దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ ఏం చేయాలో అర్థం కాక ఒకవేళ
సతమతం అయిపోతున్నావు. అంధకారంలో ఏ విధంగా ఆలోచించాలో తెలియకుండా నువ్వు నలిగిపోతున్నావేమో దేవుని బిడ్డ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే బలపరుస్తున్నాడు. నువ్వు ఒక మాటని పట్టుకొని, దేవా నీవు నా పక్షంగా ఉన్నావు, నాకు విరోధి లేడు ప్రభా. ఎందుకంటే సిలువ ద్వారా మరి ఆ యొక్క అధికారాన్ని, ఆ ప్రేమను మనము పొందుకున్నాము. మనము సంతోషంగా, సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా జీవించడానికి దేవుడు అంత భయంకరమైనటువంటి వేదన, నిలువెల్ల గాయమైపోయి ఆ యొక్క సిలువనులో ప్రాణము పెట్టి రక్తము కార్చి ఎంతో శోభను అనుభవించి ఈరోజు తిరిగి లేచి జయించి మనందరికీ జయ జీవితాన్ని ఇవ్వడానికే ప్రభు ఉన్నారు. కాబట్టి మనం ఆ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 31:15 మీరు చూసినట్లయితే, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించుము. హల్లెలూయా. మన కాలగతులు అంటే మన ఆశీర్వాదం. మన ప్రతి ఒక్క శత్రువు నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంతేకాదు నీ ఆశీర్వాదం, ఆరోగ్యము, నీ కాలగతులు, నీ ఆయుష్, నీ అభివృద్ధి, నీ ఫలము, నీ వంశావళి యొక్క ఉద్ధరణ, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నవండి? దేవుని చేతిలో ఉన్నవి. ఎవరో బానిసత్వం కింద నువ్వు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే సంఘం యొక్క కాలగతులు దేవుని చేతిలో ఉన్నవి. కాబట్టి నువ్వు నిశ్చింతగా, నువ్వు భయపడకుండా, ధైర్యంగా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుని చేతిలో నా ఆశీర్వాదం ఉంది, నా దేవుని చేతిలో నా ఆరోగ్యం ఉంది, నా దేవుని చేతిలో నా కాలగతులు ఉన్నాయి, నా ఆయుష్ ఉంది, నా అభివృద్ధి ఉంది, నా వంశావళి ఉద్ధరణ ఉంది అని చెప్పి నువ్వు చక్కగా ఈ వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేసి నువ్వు మంచిగా మరి ఆ యొక్క ఆధారపడేటువంటి మనస్తత్వంలోనికి, గ్రహింపులోనికి నువ్వు వచ్చేయాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు యాకోబుని నీ తండ్రి ఇంటికి బయలుదేరని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట దేవుడు మాట్లాడాడో యాకోబుకి ధైర్యం వచ్చింది. అప్పటి వరకు కూడా చాలా శ్రమను అనుభవిస్తున్నాడు, ఎంతో వేదన భరిస్తున్నాడు, ప్రభువా సహాయం చేయని ప్రార్థిస్తున్నాడు. కానీ ఎప్పుడు తనకి ధైర్యం వచ్చిందంటే, దేవుడు మాట్లాడిన తర్వాత నువ్వు లెగు, నువ్వు వెళ్ళు, బయలుదేరు నీ తండ్రి ఇంటికి అని చెప్పినప్పుడు ఒక ధైర్యం కలిగి, అరే దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఇంకా నాకు ఎవ్వరు కూడా నన్ను ఏం చేయలేరు, మరి యెహోవా నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యం తెచ్చుకొని తను బయలుదేరడం జరిగింది. ఈరోజు ఒకవేళ నీ బాధ నిన్ను వేధిస్తుందేమో, నీకు ఒక శుభవార్త, నువ్వు స్వతంత్రురాలివి, స్వతంత్రుడివి. నీవు ఎవరి అధికారం కింద నువ్వు లేవు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఫ్రీ చేశాడు. కాబట్టి నువ్వు దాన్ని గ్రహించి, ఇదిగో నేను ఈరోజు దేవుని బిడ్డగా, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుని తోడు నాకు ఉంది, ఆయన మాటే నాకు ధైర్యం అని నువ్వు నమ్మినట్లయితే అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలో చూడగలవు. ఈరోజు మరి నీకంటూ ఒక ప్రత్యేకత, మరి గుర్తింపు, ఒక పరిపాలన జీవితం, ఒక రాజ్యము, వంశావళి, ఉనికి, కుటుంబం, ఇవన్నీ కూడా దేవుడు నీకు సపరేట్ చేస్తున్నాడు. అందుకే సపరేట్ యువర్ సెల్ఫ్. నువ్వు దేవుని విషయంలో, దేవుడు మాటను తీసుకునే విషయంలో నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు. నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నువ్వు నిర్ణయాన్ని తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఏ పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన మాటను పట్టుకొని నువ్వు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని నువ్వు చూడగలవు. దేవుడు మాట విని యాకోబు వచ్చేసాడు కాబట్టి లాబాన్ని దేవుడు గద్దించాడంట. అసలు యాకోబును బాధ పెట్టినప్పుడు, మరి హింసించినప్పుడు, యాకోబు బాధలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎప్పుడైతే యాకోబుతో దేవుడు మాట్లాడాడో ఆ మాటని పట్టుకొని దేవుడితో నిర్ణయం తీసుకొని బయటకు వచ్చేసాడో, మరి లాబాన్ని దేవుడు గద్దించాడు. ఈరోజు దేవుని హస్తం మనకు తోడుగా ఉంది అన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే నీ స్థితి ఒక మనిషి మరి అంచనా వేయొచ్చు, లేకపోతే మనుషులు మరి ఇదేంటి అని మాట్లాడొచ్చు. కానీ నీకు బాధ కలిగించే మాటలు వింటున్నావేమో, ఆ మనుషులు మాట్లాడే మాటల వల్ల నీ హృదయానికి గాయం వస్తుందేమో. ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. నువ్వు మనుషుల మాటలు విని నువ్వు డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దైవహస్తం మనకు తోడున్నప్పుడు మన జీవితంలో చాలా అద్భుతమైన కార్యములు దాటి వచ్చేసి మనం ఎంతో చక్కగా సాక్షి జీవితం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కొన్నిసార్లు మరి హామాను లాంటి వారు మన పక్కనే ఉంటారండి. హామాను లాంటి వారు, మనల్ని బాధ పెట్టిన వారు మనతో
మరి మంచిగా ఉంటూ కూడా మరి అనేక సార్లు మన స్థితిగతులను బట్టి మన యొక్క పరిస్థితిని బట్టి మనకున్నటువంటి ఆ యొక్క లోపాన్ని బట్టి మరి ఎత్తి చూపించి గాయపరిచి మనుషులు ఎంతో విధంగా మాట్లాడి మనల్ని కృంగదీసేవారు ఉంటారు. మనం వివేకం కలిగి మనం అమాయకుల వలె మరి అమాయక గొర్రెల వలె ఉండకుండా మరి ఖచ్చితంగా వివేకం కలిగి లేదు ఈ మాటను నేను తీసుకోను, అది ఎంత మంచివారు ఎంత ఇంపార్టెంట్ అయిన వారు చెప్పినా నిన్నొక ఏమంటారు డౌన్ చేసి నిన్ను తక్కువ చేసి నీలో సామర్థ్యం లేదు, నీ వల్ల అవ్వదు, నీ వల్ల ఏమీ కాదు అన్న మాటలను ఎప్పుడు కూడా నువ్వు తీసుకొనకూడదు. దానికి ప్రతిగా దేవుని యొక్క మాటను నువ్వు తీసుకోవాలి, దేవుని యొక్క మాటను నమ్మాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని నువ్వు నిలబడినప్పుడు నీ పక్షంగా దూతల్ని పంపించి సూపర్ న్యాచురల్గా ఆ కష్టమే నీకు తెలియకుండా దేవుడు నిన్ను విడిపించేస్తాడు. ఈరోజు ఆ మాట దానియేలు అలాగే సింహపు బోన్లో మొరపెట్టాడండి. ఆ సింహాన్ని చూసి భయపడలేదు, లేకపోతే ఆ వేసిన వారిని చూసి భయపడలేదు, ఆ పరిస్థితిని చూసి తను ఆందోళన చెందలేదు. ఎందుకంటే దేవుడి వైపు చూసి తను మరి ఆదరణ కలిగి ఆధారపడి దేవుని మీద దేవుని మాటను పట్టుకొని నిలబడ్డాడు. కాబట్టి దానియేలు విడిపించబడ్డాడు. యోసేపు కూడా నింద మోపుతున్నారే, నేను చేయని తప్పుకి నన్ను జైలుకు పంపిస్తున్నారే, అయ్యో నాకేంటి బాధ వచ్చిందని కృంగిపోయి ఏడవలేదు. ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు మాత్రం కన్నీరు విడిచి శ్రమను బట్టి కృంగిపోయేవారు మనము దేవుని పిల్లలం కాదండి. ఖచ్చితంగా కష్టం వచ్చినప్పుడు దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. ఆ పరిస్థితి ఎలా అయిపోతున్నా కానీ సమస్యను నువ్వు చూడకుండా నీ దేవుడు ఆ సమస్యలో నీతో ఏం మాట్లాడుతున్నాడో అలాంటి విషయాన్ని ఒక యాకోబులాగా నువ్వు గ్రహిస్తే ఈ రాత్రి ఖచ్చితంగా నీ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి అలాంటి స్థితి వచ్చినప్పుడు చాలా డిప్రెషన్ అయిపోతాం, చాలా అనారోగ్యం తెచ్చుకుంటాం, చాలా ఆలోచనలు. ఈరోజు ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా అనేకమైన రోగాలు అటాక్ అవుతున్నాయి, అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన శరీరంలో. ఒక్క చిన్న ఆలోచనకి చాలా నార్మల్గా చెప్తే ఆలోచనే కదా, కొంచెం టెన్షన్ పడొద్దు అని ఈజీగా చెప్తున్నాం. కానీ టెన్షన్ అనేది వస్తే నరాలకి ఎంత స్ట్రెస్ పెరిగిపోయి ఎన్ని రోగాలు చూపిస్తున్నాడో సాతాను గాడు. ఇది వాడి యొక్క ప్లాన్, అదొక స్పిరిట్. కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలంటే వాక్యానికి నువ్వు వచ్చేయాలి, వాక్యాన్ని చదవాలి. నీకు ఇంకా 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 ఎంత వేదన పెరిగితే నువ్వు దేవునికి అంత దగ్గర అయిపోవాలి. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నామండి. ఎందుకంటే దేవుని మాటలో ధైర్యం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, మరి ఆ యొక్క విశ్రాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సర్వ సమృద్ధి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా మనం విడుదల అయిపోయేలాగా ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి దేవుని మాటని మనము పట్టుకోవాలి. మీరు కృంగిపోయారేమో ఈ రాత్రి, మరి దేవుడు 1 పేతురు 5:6 ఒక మాట ఉందండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడు నిన్ను గూర్చే మాట్లాడుతున్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు ఉన్నారట. ఆయన చేతి క్రింద మనం ఉన్నప్పుడు మనం భయపడడానికి ఎందుకండి భయం? మనకెందుకు ఆ యొక్క అధైర్యం? ఎందుకు మనకి అవిశ్వాసం? ఎందుకు మనకి మరి ఆ బాధ? ఎందుకు మనకి ఆ యొక్క కష్టం గుండా మనం ఎందుకు నలిగిపోవాలి? ఈరోజు ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఉన్నావు. ఆయన నామంలో కమాండ్ చేయాలి. ఆయన మాటను గట్టిగా పట్టుకొని, దేవా నేను నీ బలిష్టమైన చేతి కింద ఉన్నాను కదా, ఇదిగో ప్రభా నాకు విరోధంగా ఎవరు ప్రభా? నీవు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరు? ఈరోజు ఈ కష్టంలో నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ మాటను పట్టుకుంటున్నాను, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని నువ్వు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా దేవుని దూతలు దిగిపోయి ఆయన యొక్క ఆ సమాధానం నేను నిలబడి చేసి నీ హృదయానికి తలంపులకు దేవుని యొక్క సమాధానం వచ్చేస్తే ఆటోమేటిక్గా నీ మనసు విశ్రాంతిలోనికి వెళ్ళినప్పుడు నీకు విశ్వాసం అనేది వస్తుంది. ఆ విశ్వాసం నీ హృదయాన్ని చోటు చేసుకున్నప్పుడు
నువ్వు ఎలాంటి కార్యంలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా ఈజీగా బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. ఈరోజు కష్టమైన, నష్టమైన విశ్వాసంతో ఉండండి అనే వాక్యము మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని మాట ఏంటంటే నువ్వు విశ్వాసంతో జీవించాలి, నువ్వు ప్రేమతోనే ఉండాలి, నువ్వు దేవునికి దగ్గరగానే ఉండాలి. ఆయన మాటే నీకు ధైర్యం ఇస్తుందని నువ్వు నమ్మాలి. నువ్వు విడిచిపోవడం అనేది కరెక్ట్ కాదండి. దేవుణ్ణి దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నీ మనసు అంతా బాధ ఉందా, అయితే ఆ బాధ అంతా దేవుని దగ్గర కుమ్మరించి, ప్రభువా నువ్వే నా ఆధారం, నీవే నా యొక్క మరి ఈ సమస్య నుంచి నేను బయటకు రావాలంటే నీ వలన మాత్రమే సాధ్యమని నువ్వు ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కనపరుస్తావో అప్పుడు నీకు ఉపశమనం వస్తుంది, విశ్రాంతి వస్తుంది. దేవునికంట ఒక పర్ణశాల ఉందండి. ఈ మాట నేను విన్నప్పుడు ఎంతగానో ఆదరించబడ్డాను. ఈ పర్ణశాలలో ఏమవుతుందంటే మనందరినీ కూడా ఆ పర్ణశాలలో చేర్చి వారికి విశ్రాంతిని కలిగించి, నెమ్మదినిచ్చి, వారి ఆకలి దప్పులు తీర్చి, ఈరోజు మనకు తగిలిన ప్రతి గాయాన్ని మార్పి బాగు చేసి బలిష్ఠులుగా చేసి దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడు. ఇదొక వాగ్దానం. ఎప్పుడైతే దీన్ని నమ్ముతావో నీ జీవితంలో ఆయన ఆశ్రయంగా ఉంటే, ఆయన నువ్వు ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా ఏ పరిస్థితిలో నుంచైనా దేవుడు నిన్ను విడిపించేస్తాడు. నిత్యము ఆనందగానం చేయాలంట. ఎలా చేస్తాం? మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి నవ్వు వస్తుందా? మనకి వేదన గుండా పరిస్థితులు వెళ్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుందా? కానీ నువ్వు దేవుని మాటను పట్టుకొని, దేవా నువ్వే నా ఆధారం అని నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీ మనసు సమాధానంతో నిండుతుంది. ఇక్కడ మనం చూస్తే కీర్తనలు 5:11 నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఏ పరిస్థితిలో ఉన్నా మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి, దేవా ఇది నీ యొక్క కార్యము, నా జీవితంలో ఖచ్చితంగా దీని నుంచి విడిపిస్తావని నువ్వు సంతోషించాలంట. ప్రతి క్షణం కూడా ఆనందగానం చేయాలి. ఏ రోజు కూడా నువ్వు వర్షిప్ చేయకుండా ఉండకూడదు. ఒకవేళ నీకు సంతోషం వచ్చినప్పుడు, నీకు ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే నీ మనసు సంతోషంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు నువ్వు ఎగిరి గంతులు వేసి, అసలు అడగకపోయినా సరే పాటలు పాడి గంతులు వేసి నువ్వు దేవుని స్తుతిస్తున్నావేమో. ఒకవేళ నీకు బాధ కలిగినప్పుడు, అయ్యో ఈరోజు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను కదా, ఈరోజు నా మనసు చాలా బాధకరంగా ఉంది కదా, ఈరోజు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు కదా, ఈ శ్రమ గుండా నేను వెళ్తున్నాను కదా, కాబట్టి నేనేం ప్రార్థన చేస్తానులే, ఏం వర్షిప్ చేస్తానులే, ఏం ఆరాధన చేస్తానులే, నేనేం వాక్యం చదువుతానులే, ఎందుకులే చర్చికి వెళ్ళడం, ఎందుకు నా పరిస్థితి మారినప్పుడు నేను ఎందుకు దేవుని దగ్గర ఉండాలి అని ఆలోచన చేస్తున్నావేమో. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు చెల్లి, తమ్ముడు. ఈరోజు ఈ యొక్క మాటను నువ్వు గ్రహిస్తే, ఈ మాట నువ్వు ఎత్తుపట్టుకొని దేవుడిని నువ్వు మరి నమ్మగలిగితే, విశ్వాసంతో నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే నోటికి నేను బూరవలే ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి ఆలోచన కలిగి అలాంటి పరిస్థితిలో నువ్వు మాట్లాడితే, యాకోబు అలాగే కదండి, మరి ఆ కష్టం గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో మోసాలు, అలా ఎటు తిరిగితే అటు మాట్లాడుతున్నాడు, ఆ పరిస్థితులన్నీ కూడా ఫేస్ చేస్తున్నాడు డైరెక్ట్గా. అయినప్పటికీ కూడా మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడకుండా దేవుని వైపు చూస్తున్నాడు. చూశాడు కొన్ని రోజులు భరించాడు, ఆ యొక్క బాధ గుండా వెళ్తున్నప్పుడు ఒక రోజున దేవుడే ఆ బాధను చూసి వెంటనే మాట్లాడి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరని మాట్లాడడం జరిగింది. మనకున్న కష్టాన్ని బట్టి మనం నలిగిపోతున్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు మన దేవుడు కాదండి. ఖచ్చితంగా మరి తన పర్ణశాలలో చేర్చి మనల్ని ఆదరించే దేవుడిని కలిగి మనం ఉన్నాం. ఆయన యొక్క మరి ఆ విశ్రాంతి కలగచేసి, మన ఆకలి దప్పులు తీర్చి, గాయాలను మాన్పి, మరి మనల్ని శ్రేష్టంగా ఆయన బలిష్టమైన రెక్కల కింద కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి దేవుని మాట కొరకు ఎదురు చూడాలి. నువ్వు కష్టంలో ఉండి కంటిన్యూగా మరి నువ్వు బాధను భరిస్తున్నావేమో, అప్పుడు ఏం చేయాలంటే, దేవా నాతో మాట్లాడు ప్రభా, నీ మాటను పట్టుకొని నేను ముందుకు వెళ్తాను అని మనం ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో
మాట్లాడతాడు. ఆయన మనల్ని తోడుగా ఉండి మనల్ని విడిపిస్తాడు. అంతేకాకుండా ఒకవేళ నువ్వు బలహీనుడు అనుకుంటే నిన్ను బలపరిచే దేవుడు చాలా బలవంతుడు. కాబట్టి నిన్ను బలపరిచి నిన్ను కూడా బలవంతుడిగా చేసేటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయాన్ని, అధైర్యాన్ని, అవిశ్వాసాన్ని మనం రానివ్వకూడదు. ఖచ్చితంగా నా దేవుడు బలవంతుడు కాబట్టి నేను కూడా బలవంతుడినే, నేను కూడా బలవంతురాలనే, నేను కూడా ఈ పరిస్థితిని దాటగలను అని ఎప్పుడైతే నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని మాటను పట్టుకొని నిలబడతావో, నీకేం అర్థం కాకపోవచ్చు, ఏం తోచకపోవచ్చు, ఆ టైంలో ఏ నిర్ణయం తీసుకొని నువ్వు ముందుకు అడుగు వేయలేకపోవచ్చు. కానీ ఒక్కసారి నువ్వు దేవుణ్ణి మాట్లాడగలిగితే, సయా అని పిలవగలిగితే ఆయన సిద్ధంగా ఉంటాడండి. నీ మాట కొరకు, నీ మొర కొరకు, నీ యొక్క ఆ ప్రేయర్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. దేవుడికి ఎవ్వరు ముద్దు బిడ్డలు లేరు. ఎవరైతే దేవుణ్ణి ఒక్కసారి యేసయ్యా నా తండ్రి అని అంటారో వెంటనే ఆయన యొక్క సైన్యం, దూతలు అందరూ కూడా మరి నువ్వేదైతే ప్రేయర్ చేస్తావో అది చేయడానికి మరి దూతల సమూహంతో దేవుడు నీ ముందు నిలబడి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో సమస్తం ఉంటుందని నువ్వు గ్రహించాలి. ప్రతిసారి కూడా ఇది పదే పదే చెప్పడానికి ఇష్టపడతాను. నువ్వు ఫస్ట్ ఏ కష్టం గుండా వెళ్ళినా ఫస్ట్ దేవుని మీద ఆధారపడు. దేవుని దగ్గరే ఆ సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ నువ్వు దేవుడు అయ్యో నాకు చెయ్యట్లేదు అని చెప్పి అలిగి దూరం అయిపోయి చాలామంది అంటారు, నాకు కష్టం ఎక్కువైపోతుందని నేను దేవుడికి ప్రేయర్ చేయబుద్ధి అవ్వట్లేదు, లేకపోతే చర్చ్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, లేకపోతే వాక్యం చదవబుద్ధి అవ్వట్లేదు. ఈ మాట ఎక్కువ వింటున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకు అంటే దేవుని యొక్క మనసు ఏంటంటే, దావీదు ఎలాంటి పరిస్థితిలోనైనా నాట్యమాడి దేవుణ్ణి స్తుతించాడు. యోసేపు ఎలాంటి పరిస్థితి అయినా, నింద మోపిన భయంకరమైనటువంటి మాటలు తన మీద మరి తను చెయ్యని తప్పుకి తను జైల్లో వేసినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దానియేలును కూడా సింహపు బోన్లో వేయాలి అని ఒక మాటలో అనేస్తున్నాం. నిజంగా రియాలిటీలోకి వెళ్ళండి. నిజంగా సింహాల మధ్యలో ఒక మనిషిని వేస్తే ఎలాంటి పరిస్థితి ఆలోచించండి. కానీ అలాంటి స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని మాటను పట్టుకొని నిలవబడ్డారు. కాబట్టి ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా మరి యొక్క పితరులుగా మనకు ఒక మన కళ్ళ ముందు డైరెక్ట్గా ఫెయిత్ని ఆపరేట్ చేసి విజయాన్ని సాధించిన ఒక పితరుల వల్లే వారు నుంచున్నారు. నీవు నీ లైఫ్లో ఒక కష్టం వచ్చినప్పుడు, నీ లైఫ్లో ఏదైనా బాధని ఎలో చేసినప్పుడు నువ్వు దాన్ని హ్యాండిల్ చేసి నువ్వు బయటకు వచ్చేస్తావు కదా. సో అది ఒక సాక్ష్యం అయిపోద్ది. నెక్స్ట్ అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉన్నప్పుడు, అలాంటి స్థితి నీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పినప్పుడు, ఇదిగో నేను కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, ఈ మాట ద్వారా నాకు దేవుడు మాట్లాడాడు, కాబట్టి నువ్వు భయపడొద్దు అని ఎదుటివారికి నువ్వు ఆ యొక్క పరిస్థితిని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నీ సాక్ష్యాన్ని, నువ్వు దేవుడు నీ జీవితంలో చేసిన ఆ కార్యమును వివరించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి సంతోషమే, ప్రతిసారి కూడా నీకు కంఫర్టే ఉంటే మరి నువ్వు ఎలాగా క్రీస్తుకి సాక్షిగా నువ్వు బ్రతకాలని అనుకుంటున్నావు? నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, మరి దేవుడు మాట్లాడినప్పుడు ఒక దేవా ఈ రోజు నుంచి నీ మీద నేను ఆధారపడతాను, నీ మాటను నమ్మి నేను ముందుకు వెళ్తానని నువ్వు అనుకున్నప్పుడు మరి ఒక ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. ఎందుకంటే దేవుడే నీలోంచి మళ్ళీ ఆ పరిస్థితిలో నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిచారకుడిగా పనిచేస్తాడు. ఎప్పుడు అంటే నీ హృదయం అంతా కూడా దేవుని వైపు ఉండాలి. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకుండా ఆయన బలిష్టమైన చేతి కింద నేను ఉన్నాను కాబట్టి నేను భయపడను, నా పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు విరోధి ఎవడు, నాకు విరోధంగా రూపొందించిన ఏ ఆయుధం వర్ధిల్లదని ఒక వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు అది శక్తివంతమైన ప్రార్థనగా మారిపోతుంది. నువ్వు ఏడుస్తూ గంటల తరబడి ఏడ్చినా మనకి ఉపయోగం లేదు. కానీ నువ్వు ఒక దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థిస్తే దేవుడు కదిలిపోతాడంట. నీ విశ్వాసం, నీ ప్రేమ, ఆ యొక్క ఏదైతే నువ్వు ఫేస్ చేస్తున్నావో దాన్ని నువ్వు అనుభవించకుండా దాటి వచ్చేసేలాగా దేవుడు నిన్ను నడిపించేస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కనబడినప్పుడు, కూర్చున్నప్పుడు, మోకరించినప్పుడు, ఉపవసించినప్పుడు, ఆత్మదాహంతో మనం వాక్యం విన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే సమాధానం, కాపుదల మన చుట్టూ వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటావు కాపుదల అంటే ఓన్లీ
ప్రయాణానికి మాత్రమే కాదండి. అంటే మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వెహికల్ మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దేవా క్షేమంగా నన్ను కాపాడి ఇంటికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తాం. కాపుదల అంటే ఒక్క ప్రయాణానికే కాదు, నీ అలవాట్లకు కాపుదల, నీ కష్టాజీతానికి కాపుదల, నీ కుటుంబానికి కాపుదల, నువ్వు అనుకున్న గమ్యానికి చేరే ప్రతి పరిస్థితికి ఈరోజు కాపుదలగా దేవుడు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు అద్దరికి చేర్చి నిన్ను యువతల ఒడ్డు నుంచి అవతలికి ఎలాంటి కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోతున్నా దేవుడు నీకు కాపుదలనిస్తాడు. అంతేకాకుండా ఆటుపోటులు నీ నావ మునిగిపోకుండా నిన్ను క్షేమంగా ఒడ్డుకు చేర్చే దేవుడిని ఈరోజు మనము కలిగి ఉన్నాం. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇదిగో ఆన్లైన్లో చూస్తున్నావేమో, ఒకవేళ నీ యొక్క బాధ ఎవరితో పంచుకోలేని పరిస్థితిలో నలిగిపోతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన సమాధానం కాపుదల నిన్ను ఆవరిస్తుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే దేవుని వాగ్దానం పట్టుకొని ముందుకు కదిలినప్పుడు, దేవుని మాట మీద ఆధారపడి మనం ఎదురు చూస్తున్నప్పుడు నిశ్చయంగా దేవుడు యాకోబుతో మాట్లాడినట్టే ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఈ కాపుదల, ఈ యొక్క క్షేమము, ఈ యొక్క సమృద్ధి, ఈ ఆశీర్వాదము, ఈ వెసులుపాటు, ఈ యొక్క పర్ణశాలలో ఉన్నటువంటి సంతోషము ఎవరికి ఉంటాయంటే దేవుని సన్నిధిని ఎవరు ప్రేమిస్తారో వారికి ఉంటుంది. అలాగే ఎవరైతే క్యారీ చేస్తారో, ఇప్పుడు చర్చ్కి వచ్చేటప్పుడే కాకుండా నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళినా ఆయన సన్నిధిని క్యారీ చేయాలి. నువ్వు మాట్లాడినప్పుడు నేను దేవుని బిడ్డను కదా, నేను ఏ విధంగా అంటే ఒక నీ మాట ఎదుటి వ్యక్తిని బాధపరిచే విధంగా ఉండకూడదు. నువ్వు సమాధానం కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి నీ మాట అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా నువ్వు దేవుని స్వభావంలోనికి వచ్చేసి నువ్వు దేవుని బిడ్డలాగా నువ్వు ప్రవర్తిస్తావో అలాంటి వారికి దేవుడు ఎప్పుడు తక్కువ చేయడంటండి. సమాధానం కూడా నిత్యము మన హృదయాన్ని ఏలాలంటే, ఏ విషయంలో కూడా మనం స్ట్రెస్ అవ్వకుండా, ఏ విషయంలో మనం ఇబ్బంది పడకుండా, ఇరిటేట్ అవ్వకుండా సంతోషంగా సమాధానంగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాటను పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఆయన సన్నిధిని మెడిటేట్ చేయాలి నిత్యము కూడా. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ప్రత్యేకం. నీ యొక్క పిలుపు వేరు, నీ ప్రణాళిక వేరు, నీ ఉద్దేశం వేరు, నీ రూట్ వేరేగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు నిన్ను చాలా రక్తమిచ్చి నేను కొనుక్కున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదానికి వారసుడిగా చేశాడు, వారసురాలిగా చేశాడు. కాబట్టి ఈ యొక్క ధన్యతను, ఈ రక్షణను చేత పట్టుకొని నువ్వు నిత్యము కూడా ఆయన ప్రెజెన్స్ని క్యారీ చేసే విధంగా, ఆయన యొక్క సన్నిధిని మెడిటేట్ చేసే విధంగా నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడు దేవుడు మాట్లాడినా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా నువ్వు ఉండాలి. అలాగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులను మార్చేస్తాడు. మనం ఉన్న పరిస్థితి నుంచి దాటించేసి మనల్ని క్షేమంగా ఉంచి మన పరిస్థితులన్నిటినీ కూడా, మన సమస్యలన్నిటినీ కూడా ఆయన డీల్ చేసి నిన్ను ఆ సమస్య నుంచి అది ఫేస్ చేయకుండా దాటొచ్చేసే విధంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈరోజు ఈ మాటను నమ్ముదామా? ప్రతి